Brought to you by V-Guard. ఉత్తరాంధ్ర వైసీపీ అభ్యర్థులకు వైవి సుబ్బారెడ్డి బీఫామ్స్ అందజేశారు. మనందరికీ తెలుసు ఇవాళ విశాఖలో ఒక కీలక మీటింగ్ జరుగుతోంది. అందులో భాగంగానే బీఫామ్స్ అందజేశారు ఉత్తరాంధ్ర వైసీపీ అభ్యర్థులకు. విశాఖలో జన నీరాజనం ప్రతిపక్షాలకు చెంప పెట్టని రోడ్ షోకి వచ్చిన జనాన్ని చూసి ప్రతిపక్షం సిగ్గుపడాలని అంటున్నారు వైవి. 2 రోజుల్లో మేనిఫెస్టో విడుదల చేయబోతోంది వైసీపీ. ఈ నేపథ్యంలో ఇవాళ జరుగుతున్న మీటింగ్లో మేనిఫెస్టోకి తుది మెరుగులు దిద్దుతున్నామన్నారు. బస్సు యాత్రలో ప్రస్తావనకు వచ్చిన అంశాలపై సీఎం ఫోకస్ పెట్టారు. ఇక మరింత సమాచారం మా విశాఖ బ్యూరో చీఫ్ ఈశ్వర్ అందిస్తారు. ముఖ్యమంత్రి విశాఖ బస్సు యాత్ర ఊహించిన విజయాన్ని నమోదు చేసింది. వైసీపీ శ్రేణులు ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అదే సమయంలో బీఫామ్స్ కూడా చాలా కీలకమైన ప్రక్రియకి ప్రస్తుతం వైసీపీ చేరుకుంది. బీఫామ్స్ని అభ్యర్థులకి ఇచ్చే ప్రక్రియను ప్రారంభించింది. ప్రస్తుతం మనతో ఉత్తరాంధ్ర రీజనల్ ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు. సార్, నేను దాని మీద ఎలా రెస్పాండ్ అవుతారు సార్? గత 2 years నుంచి ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల పట్ల, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాల పట్ల, మరీ పట్టణంలో మేము చేసిన విశాఖ నగరాన్ని అభివృద్ధి చేయడానికి మేము చేపట్టిన కార్యక్రమాల పట్ల ప్రజలు మా పట్ల, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల తప్పకుండా అభిమానంగా ఉన్నారు. తప్పకుండా పెద్ద ఎత్తున ఆశీర్వదిస్తారు. ఈసారి విశాఖ జిల్లా నుంచి అందరు అభ్యర్థులు గెలుపుకు అవకాశాలు బాగున్నాయని గత 6-7 నెలల నుంచి కూడా నాకు నమ్మకం ఉంది. అందుకే నిన్న ఏదైతే ప్రతిపక్ష పార్టీలు, మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏ విధంగా అయితే గత 2 సంవత్సరాల నుంచి విశాఖను దోచుకుంటున్నారు, విశాఖని అంతా భూ ఆక్రమణలు చేస్తున్నారు, మా మీద దుమ్మెత్తిపోస్తున్నారు, దానికి సమాధానం ఏ విధంగా మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా రేపు 2024 ఎలక్షన్స్లో గెలిచినాక విశాఖని పరిపాలనా రాజధాని చేస్తాను, దానికి నేను ఇక్కడి నుంచే ప్రమాణ స్వీకారం కూడా చేస్తాను ముఖ్యమంత్రిగా అని చెప్పారు. దాన్ని ప్రజలు విశ్వసించారు. ఎందుకంటే మీరు చూసుంటారు నిన్న విజువల్స్ కానీ, నిన్న ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు చాలామంది నాకు ఫోన్ చేశారు. ఎండ సైతం లెక్క చేయకుండా, దేవుడి దేవుల్లో సాయంకాలానికి కొంచెం చల్లబడింది వాతావరణం. రాత్రి 9 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటలకు మొదలై 6 గంటలు మొత్తం 21 కిలోమీటర్ స్ట్రెచ్ విశాఖ నగరాన్ని అభివృద్ధి చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరేదో అంతకుముందు 14 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు విశాఖని ఏ రోజు అభివృద్ధి చేయాలని మీరు ఆలోచన చేయాలి. ఎందుకంటే మీరు ఏ కార్యక్రమం చేసినా దోచుకునే కార్యక్రమం చేస్తారు. కాబట్టి అమరావతి రాష్ట్రం విడిపోయినా కూడా అన్ని విధాలా అభివృద్ధి చెందిన నగరం విశాఖపట్నం పెద్ద నగరం మన రాష్ట్రంలో ఉంటే, లేదు ఏమీ లేదని ఎడారి ప్రాంతంలో 3 పంటలు పండే భూములున్న, సారవంతమైన భూములుండే ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమని అమరావతి అనే నగరాన్ని నిర్మించాలని గ్రాఫిక్స్లో ప్రజలకు చూపించి మోసం చేయడానికి ఏ విధంగా ప్రయత్నించారో అవన్నీ ప్రజలు ఇప్పుడు గమనించి వీళ్ళు కేవలం దోచుకోవటానికే అమరావతిని డెవలప్ చేస్తున్నారు. నిజంగా కూడా మనకి అన్ని విధాల అనువైన నగరం విశాఖ నగరం. ఇక్కడ చాలా ప్రశాంతంగా వాతావరణంలో ప్రజలు జీవిస్తారు. ఇది సుందరమైన నగరమే కాకుండా మనకుండే పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందిన ప్రాంతం. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర అభివృద్ధికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా పథకాలు వేసి అవి పనులు కూడా ప్రారంభించారో అవన్నీ చూశారు. కాబట్టి నమ్మకం కలిగింది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారిపై నమ్మకం కుదిరి ఈరోజు ఆశీర్వదించడానికి ప్రజలు వచ్చారు. విశాఖ రాజధానిగా ప్రజల ఆమోదం లేదు, బలవంతంగా తెచ్చే ప్రయత్నం జరిగింది అన్న పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. వాటికి కూడా కౌంటర్ అనుకోవచ్చు కదా సార్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధికి ధీటుగా ఏ విధంగా అయితే దుష్ప్రచారం చేస్తున్నారో ప్రతిపక్ష పార్టీలు, పచ్చ మీడియా, దానికి సమాధానమే నిన్న గొప్ప జన ప్రభంజనంలాగా జరిగిన రోడ్ షో. బీఫామ్స్ కార్యక్రమం సార్ చాలా క్రూషియల్ కార్యక్రమం. అది కూడా ప్రారంభమైందా? ఇంకా దాని మొత్తం స్టేట్ వైడ్ జరుగుతుంది సార్? ఇది మొత్తం రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో అక్కడ ఉండే రీజనల్ ఇన్ఛార్జ్ కానీ మా పార్టీ నాయకుల ద్వారా బీఫామ్స్ అన్నీ కూడా కార్యకర్తలకి, ఏ ప్రాంతంలో ఉండే వాళ్ళకి ఆ ప్రాంతంలో వచ్చే విధంగా మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఉత్తరాంధ్రకు సంబంధించి 34 నియోజకవర్గాలు, 5 పార్లమెంట్ నియోజకవర్గాలకు బీఫామ్స్ నేను నిన్నటి నుంచే స్టార్ట్ చేశాను. ఈరోజు సాయంకాలానికి అన్ని బీఫామ్స్ వాళ్ళకి అభ్యర్థులకు అందజేయడం జరుగుతుంది. ఇది విశాఖలో నిన్న వచ్చిన స్పందన ప్రతిపక్షాలకి కనువిప్పు కావాలి. ఇదే ట్రెండ్ కావచ్చు, ఇదే హైప్ మొత్తం కొనసాగుతుంది. బీఫామ్స్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అది ఈరోజు సాయంత్రానికి అది పూర్తవుతుంది. ఈరోజు మేనిఫెస్టోకి సంబంధించిన కీలకమైన సమావేశం ముఖ్యమంత్రి నిర్వహించబోతున్నారని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది.
ప్రసాద్తో ఈశ్వర్, టీవీ 9 వైజాగ్ నుంచి. Brought to you by V-Guard.